అడ్వైజర్స్ అందరికీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఆఫీసర్సు రైతులు బెనిఫిషరీస్ అందరికీ జిల్లాల నుంచి జాయిన్ అయిన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కలెక్టర్సు ఆఫీసర్సు రైతులందరికీ నమస్కారం స్వాగతం. ఇవాళ రైతు భరోసా పిఎం కిసాన్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 23-24 థర్డ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు సున్నా వడ్డీ పంట రుణాలు ఆ డబ్బు కూడా రైతు అకౌంట్లో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా 54 lakh ఫార్మర్స్కి 1300 crores ఇవాళ ఆనరబుల్ సీఎం గారు రిలీజ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం October 15th, 2019 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 34,300 crores సుమారుగా 53 lakh ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ వైఎస్ఆర్ సున్నవడి పథకం ఖరీఫ్ 2019 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ 216 crores సుమారుగా 11 లక్షల ఫార్మర్స్కి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతో కలిపి సుమారుగా 2051 crores ఇప్పటి వరకు రైతులకి ఈ సున్నా వడ్డీ రాయితీలు రిలీజ్ చేయడం జరిగింది. రైతులు అన్ని స్కీమ్స్ చూస్తే సుమారుగా 14 స్కీమ్స్లో ఇప్పటి వరకు 185,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇతర కైండ్ ద్వారా కూడా వాళ్ళకి మరి ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా. మరి నేను అగైన్ అండ్ అగైన్ ఈ 3 పాయింట్స్ చెప్తాను, ఎందుకంటే ఈ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్కీమ్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ 14 స్కీమ్స్ కాకుండా మిగతా స్కీమ్స్ కూడా ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ పరంగా ప్రతి స్కీమ్ మనం సాచురేషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ బెనిఫిషరీ ఎవరన్నా ఉన్నారో ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డీబీటీ ద్వారా ఏ కరప్షన్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సోషల్ ఆడిట్ ద్వారా లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తున్నాము ఆర్బీకేస్లో కానీ గ్రామ సచివాలయంలో కానీ. అదే కాకుండా ఈ మొత్తం ట్రాన్స్పరెన్సీ కరప్షన్ లేకుండా చేస్తూ ఏ బ్రేక్ లేకుండా క్రమం తప్పకుండా స్కీమ్స్ రిలీజ్ చేయడం డబ్బు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈవెన్ మా అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కోవిడ్లో మనం ఉన్నాము. గవర్నమెంట్ ఆదాయం తగ్గినప్పుడు కూడా విదౌట్ బ్రేక్ ఈ స్కీమ్స్ అన్నీ డబ్బు రిలీజ్ చేయడం జరిగింది. ఐఎమ్ ష్యూర్ with this kind of schemes and implementation, farmers of the state are very happy and grateful to Honorable Chief Minister. With these words, once again, I welcome all the participants of this program and Honorable Chief Minister, sir. Sir, next point, dintlo ee audio visual ok tayar chesam sir. If you permit that, we will play, and after that further program will continue, sir. వ్యవసాయం అంటే గత పాలకుల దృష్టిలో దండగా, రైతును కేవలం ఓటరుగా, సాగును ప్రహసనంగా మార్చేసిన స్వార్థ రాజకీయం. కానీ నేను చూశాను, మీ కష్టాలను నేను విన్నాను, మీ అందరికీ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. జగనన్న దృష్టిలో రైతే రాజు. అందుకే వ్యవసాయాన్ని పండుగ చేశాడు. 2018-2019లో వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటులో దేశంలో మనది 12వ స్థానం. నేడు జగనన్న ప్రభుత్వ చర్యలతో 6వ స్థానానికి ఎగబాకింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019లో 149.56 లక్షల టన్నుల నుంచి 2022-2023 పంట కాలంలో 168.49 లక్షల టన్నులకు చేరింది. జగనన్న ప్రభుత్వం గత 57 నెలలుగా వేసిన ప్రతి అడుగు రైతు సంక్షేమానికి బాటలు వేసింది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ప్రతి అడుగు కూడా రైతన్నకు మంచి జరగాలి, రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డం. ఈ సంక్షేమ పథంలో ప్రధాన పథకం క్రమం తప్పకుండా అందిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్.
అన్నదాతకు పెట్టుబడి సాయాన్నిస్తూ అప్పుల బారిన పడకుండా 2023-2024 సంవత్సరానికి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడతలో భాగంగా 53.58 లక్షల మంది అర్హులైన అన్నదాతలకు 1078.36 కోట్ల రూపాయలను అందిస్తున్నారు. గతంలో పరిస్థితి అయితే చాలా దీన పరిస్థితి అండి. డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి విత్తనాలు వేయాల్సిన టయానికి వేయలేకపోవటం, వడ్డీలకు తెచ్చుకోవటం, అలాగా చాలా బాధలు ఉండేయండి. ఇలా రైతు 3 పూట్ల అన్నం తింటున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లేనండి. ఆయన పెట్టిన పథకాల వల్లే, ఆయన పెట్టిన ఆర్బీకేల ద్వారాగా, అనేకమైన ఈ రైతు భరోసా ద్వారాగా ఇలా ఇబ్బంది లేకుండా రైతు 3 పూట్ల అన్నం ప్రశాంతంగా తింటున్నాడు. రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతన్నకు ఈ 57 నెలల్లో అందిన సాయం 67,500 రూపాయలు. ఇప్పటి వరకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా అందిన లబ్ధి 34,288.17 కోట్ల రూపాయలు. 2019 నుంచి మొత్తంగా రైతన్నలకు జగనన్న అందించిన సాయం 1,84,567 కోట్ల రూపాయలు. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ఈ రోజు 13,500 రూపాయలు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి 4 ఏళ్లు కాదు 5 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి 50,000 కాదు 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రైతు దేశానికి వెన్నెముక కొట్టున్నారు, కానీ మా రైతన్నలకు జగనన్నే వెన్నెముక. మా ఆఖరి శ్వాస ఆగేంత వరకు మా గుండెల్లో పదలుగా పెట్టుకుంటాం. మీరు మాకు కావాలి, మళ్ళీ జగనన్న రావాలి. క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం. అందుకే రైతన్నకు జగనన్న అంటేనే నమ్మకం. జగనన్న ఏలుబడి, ద్విగుణీకృతమైన దిగుబడి, సంబరమైన సాగుబడి, అన్నదాతల ఇంట సందడే సందడి. సార్ ఇంకొక ఏవి 0 వడ్డీ మీద కూడా ఉంది సార్. నాడు పెట్టుబడి సాయం అందని ద్రాక్ష, అప్పు చేయందే పంట పండదు. వడ్డీ వ్యాపారులే దిక్కైన వైనం. ఆ అప్పు తీర్చే దారి కనిపించక అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యం. ఇది గతం. నేడు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి అనే నేను క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం, వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకోకుండా సంస్థాగత రుణం, వడ్డీ భారాన్ని పంచుకునే ప్రభుత్వం. ఇది రైతన్న మనసు తెలిసిన జగనన్న ప్రభుత్వం. రైతులు ఎవరైనా కూడా కరెక్ట్ గా రుణాలు చెల్లిస్తే ఆ రైతులకు 0 వడ్డీ వస్తుంది అన్న జవాబుదారీతనం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అందుకే చిన్న సన్నకారు వాస్తవ సాగుదారు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం తీసుకొచ్చారు మన సీఎం జగన్. 1 లక్ష రూపాయల వరకు మేము బయట తేవాలంటే బయట వడ్డీలు అవన్నీ ఎక్కువయ్యాయి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 0 వడ్డీ పథకం తీసుకుంటున్నాము. మాలాంటి సన్నకారు రైతులకి చాలా మందికి ఉపయోగపడుతుంది. అది రబీ 2021-2022, ఖరీఫ్ 2022 బ్యాంకుల్లో 1 లక్ష రూపాయలలోపు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన 10.79 లక్షల మంది రైతులకు 215.98 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని నేడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 100% రైతులపై పక్షపాతం చూపిస్తాడు. లక్షణంగా వ్యవసాయంకై రక్షణ కవచం తానైనాడు. 2019 నుంచి ఇప్పటి వరకు మొత్తం 84.66 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం ద్వారా అందించిన మొత్తం సాయం 2,050.53 కోట్ల రూపాయలు. జగనన్న వచ్చాక గుడి మీద చేసుకుని ఈ రోజు నా అన్నున్నాడని మేము భయం లేకుండా బతుకుతున్నాం. జగనన్న ఏలిక, రైతన్నకు ఇప్పుడు రుణం తేలిక, వడ్డీ భారం లేదిక, అన్నదాత ఆనందానికి అవధుల్లేవిక. Now I request Honorable Minister for Agriculture to give his brief message. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా 5వ విడత 3వ
విడుదల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 1078,36 రూపాయలు విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు, రైతులు అందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 1078 కోట్ల రూపాయలు, అదేవిధంగా సున్నా వడ్డీ పంట రుణాల కింద 216 కోట్లు, 1294 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ 12,500 రూపాయల చొప్పున 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు రైతుల పక్షాన నిలబడి చెప్పిన దానికన్నా ఎక్కువగా 12,500 రూపాయలని 13,500 రూపాయలకు పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానన్నటువంటి హామీకి అదనంగా ఈరోజు 17,500 రూపాయలు జోడించి 67,500 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి సందర్భాలుంటే ఇచ్చిన దానికన్నా ఈరోజు చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు గతం చూశాం. ఈరోజు మనం ఎందుకంటే ఈరోజు గర్వంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే రైతులకు సంబంధించి రుణమాఫీ అన్నారు, 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ, 24,000 రూపాయలు వడ్డీ, 1,11,000 కోట్ల రూపాయలు మొత్తం మేము తీరుస్తాం, బేషరతుగా రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి కార్యక్రమాలు, మేము రైతులకు సంబంధించి 1,50,000 ఇస్తాం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తాం, 5 విడతల్లో ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. చివరిగా రుణ ఉపశమన పత్రం అని చెప్పి ఇటువంటి పత్రాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేసి ఏదో ఒక విధంగా చేతులు దులుపుకొని మరలా రైతుల్ని ఒకసారి హామీ ఇచ్చి మోసం చేస్తే ఆ హామీని నిలబెట్టుకోకుండానే రెండోసారి మోసం చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఈరోజు అనేక సందర్భాల్లో మాట్లాడినట్టుగానే ముఖ్యమంత్రి గారు చేసేటువంటిది సాయం అని ఎవ్వరు అనుకోవటం లేదు. ఇది సంస్కరణ. ఒక విషయానికి వస్తే ఈరోజు రైతులు విత్తనాలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎరువులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించుకునేటువంటి ఒక పెద్ద సంస్కరణని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది, రైతులకు పరిచయం చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రైతు భరోసా కేంద్రాలలో గతంలో మనం చూసాం, డీలర్ల దగ్గరికి వెళ్ళాలి, 100 రూపాయలు అదనంగా ఇస్తే వారు ఆ రోజు యూరియా బస్తా ఇచ్చేవాళ్ళు, లేదంటే కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటేనే వాటికి సంబంధించినటువంటివి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటిది ఈరోజు ఆ పరిస్థితే లేకుండానే ఈరోజు నేరుగా విత్తనం నుంచి విక్రయం వరకు మనం తీసుకొచ్చాం. 80% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చాం, టెస్ట్ అండ్ లేబుల్డ్ ఇచ్చాం, నేరుగా రైతుల ముంగిటికే ఈరోజు ఎరువులను మనం తీసుకెళ్ళాం. ఈరోజు చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు మాకు లేట్ ఖరీఫ్, అర్లీ రబీ నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు సంబంధించి ఈరోజు మాకు కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో సాధారణంగా మనము 18,000 రూపాయల వరకు రైతులకు సంబంధించి పుట్టె 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. పుట్టె 18,000 రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 నుంచి 13,000 కూడా అమ్మినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు కోతలు ప్రారంభమైతే ఈరోజు పొద్దున నేను వచ్చేటప్పుడు కనుక్కుంటే రైతులు చెప్పినటువంటి మాట, ఈరోజు 18,360 రూపాయలు పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర కన్నా 23,500 నుంచి 24,000 పచ్చి వడ్లు, అంటే 17% తేమతో సంబంధం లేకుండా రైతులు హార్వెస్ట్ చేసిన వెంటనే, అంటే దాదాపుగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కన్నా 30% అధిక ధరకి ఈరోజు రైతులు అమ్ముకోగలుగుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంస్కరణలు. గతంలో మాదిరిగా మేమేదో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వాటిల్లో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడితే రైతులు ఎంతకో అంతకు తెగనమ్ముకునే దానికి 12,000కో 13,000కో అమ్ముకుంటే ఈరోజు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము ఈ ఉత్పత్తులు సేకరిస్తామని ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో రైతులకు ధైర్యం వచ్చిందో, దళారులు ఈరోజు అయ్యో వీళ్ళందరూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మకాలు జరిగితే మనం తట్టుకోలేమో, మన వ్యాపారాలను మూసివేస్తామని చెప్పి ఈరోజు ఒకరికొకరు పోటీ పడి కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ప్రకృతి పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనస్సు, ఆయన పాలన సుభిక్షంగా ఉన్నది కాబట్టే వరుసగా వర్షాలు పడ్డాయి, రైతులు సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరువు తప్ప ఎక్కడా కూడా నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే చంద్రబాబు కరువు, కమల పిల్లలు అనేటువంటి మాట ప్రతి ఒక్క రైతు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి అనేక రకాలైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఈరోజు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ దేశం గర్వించే విధంగా ఈ క్రాప్ బుకింగ్ కానీ, వైఎస్ఆర్ వ్యవసాయ యాంత్రీకరణ కానీ,
1,00,000 మందితో సలహా మండలి ఏర్పాటు చేసి సూచనల సలహాలు తీసుకోవడం కానీ, ఎక్కడ లేని విధంగా దేశంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతు కట్టాల్సినటువంటి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ రైతులకు అండగా నిలిచి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి ఈరోజు రైతులకు అండగా నిలుస్తున్నటువంటి విధానం కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి విరివిగా రుణాలు ఇప్పించడం కానీ, ఈరోజు ఏ సీజన్లో అయినా నష్టం జరిగితే అదే సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలో జమ చేసేటువంటి విధానం కానీ, ఇవన్నీ అనేక రకాలైనటువంటివి జరిగాయి. ముఖ్యమంత్రి గారు సమావేశాలు ఏర్పాటు చేసి గంటల సమయం వెచ్చించి ఈరోజు రైతులకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాడు. ఈరోజు గర్వపడేటువంటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారులు అందరం ఈరోజు 5 విడతలు సమర్థవంతంగా ఈరోజు రైతులకి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పిన దానికన్నా మిన్నగా అందించేటువంటి నేపథ్యంలో రైతులకి అభినందనలు, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఈ రోజు ఈ విడతతో ఇది రైతు భరోసాకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలో చివరి అంకం. మరలా 3 నెలల లోపలనే మరలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం ఏర్పడుతుంది. రైతులకు మరింత అభివృద్ధికి, రైతులకు మరింత సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మరింతగా రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి రైతన్నల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేస్తూ, సార్ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం అందరం కలిసి రైతులకు సేవ చేశాం. మీ అందరు ఇచ్చినటువంటి సూచనలు, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం మీరే చెప్పారు, సూచనలు మీరే ఇచ్చారు, అనేక రకాలైనటువంటి సంస్కరణలకు నాంది పలికారు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు రైతుల సంక్షేమానికి మీరు తీసుకున్నారు. అవన్నీ ఆచరణ సాధ్యమయ్యాయి. ఈ రోజు మనం ఆచరించినటువంటివి ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం కలిగింది. దీనికి సహకరించినటువంటి అధికారులకి, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున మేలు చేయాలని తపన పడేటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పక్షాన, రాష్ట్ర రైతాంగం పక్షాన, అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Now I request Honorable Chief Minister to give his address on this occasion. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే 57 నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో వేస్తూ వచ్చాం. ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం, ఈ ఏడాది చేస్తా ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల
34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే, కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే, రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు 1/2 హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. అంటే దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి. ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు, ఆ రుణాలు, ఆ చక్కెర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతమవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలు ఏదైతే, ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25 ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. దాదాపుగా వీళ్ళు వేసే పంటల్లో 80% పంటలకు అయ్యే 80% ఖర్చు ఈ 13,500 రూపాయల్లో కవర్ అవుతుంది. దాదాపు 80% ఖర్చు, 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా, క్రమం తప్పకుండా పంట వేసే సమయానికే, కరెక్ట్గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికే, పంట వేసే సమయానికే మే జూన్ మాసంలోనే 7,500 రూపాయలు కరెక్ట్గా ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టడం, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో 4,000 రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనూ పెట్టడం, మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది, లేదా రబీ అవసరాలకైనా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆ తర్వాత రబీ పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో 2,000 రూపాయలు. ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, ఆదుకుంటూ, పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరమో ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఏకంగా ఈ 57 నెలల కాలంలో అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టు అయింది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇదైతే, రెండో మంచి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు చేస్తూ ఉన్న ఈ రెండో మంచి కార్యక్రమం ఏమిటి అనంటే, రైతన్నలకు క్రమం తప్పకుండా వారు పంట రుణాల కింద ఏదైతే తీసుకుంటారో, బ్యాంకుల దగ్గర నుంచి పంట రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ పంట రుణాలన్నీ కూడా ఖచ్చితంగా రైతన్నలు క్రమం తప్పకుండా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో బ్యాంకులకు రైతన్నల మీద నమ్మకం కలుగుతుంది. ఇచ్చే వెసులుబాటు, ఇచ్చే సొమ్ము కూడా ఎక్కువ మందికి రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా నెలకొల్పుతుంది. ఇలా బ్యాంకులు రైతన్నలకు ఇచ్చే పంట రుణాలు, ఆ పంట రుణాలన్నీ కూడా రైతన్నలందరూ కూడా క్రమం తప్పకుండా కట్టే కార్యక్రమం, దీనిని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రైతన్న వడ్డీ సొమ్ము బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్ళీ ఆ రైతన్నకు క్రమం తప్పకుండా ఆ రైతన్నకు మళ్ళీ తిరిగిచ్చే కార్యక్రమం,
ఈ తిరిగిచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు 2021-22కు సంబంధించిన రబీ పంటకు సంబంధించిన రుణాలు కానీ, లేదా 2022 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపుగా 10,79,000 మంది రైతన్నలకు వాళ్ళు కట్టిన వడ్డీని మళ్ళీ ఆ రైతన్నలకు తిరిగి 0 వడ్డీ రూపేణ మళ్ళీ వాళ్లకు తిరిగి రీయింబర్స్ చేస్తూ, తిరిగి ఇస్తూ 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేసే మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఇది కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంశము, ఇంత అవసరమైన అంశము అని అంటే, ఎందుకనంటే రైతన్నలు కూడా క్రాప్ లోన్స్ ఏదైతే తీసుకుంటారో, ఈ క్రాప్ లోన్స్ అన్నీ కూడా ఏదైతే తీసుకుంటారో, ఈ 1 లక్ష లోపున్న ఈ క్రాప్ లోన్స్ అన్నిటి కూడా రైతన్నలు కరెక్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం, ఆ రైతన్నలు కట్టిన వడ్డీని మళ్ళీ పూర్తిగా ఈ వెనక్కిచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తూ ఉందో, అప్పుడు ఆ రైతన్నలకు ఈ క్రాప్ లోన్ కింద తీసుకున్న ఈ సొమ్ము, ఈ 1 లక్ష రూపాయల సొమ్ము కూడా రైతన్నలకు వడ్డీ లేకుండా రైతన్న చేతిలోకి వచ్చినట్టే. ఈ డబ్బులు రైతన్నకు తన వ్యవసాయంలో ఎంతగానో పెట్టుబడి కింద ఎంతగానో ఉపయోగపడే పరిస్థితి కూడా ఉంటుంది. దీనిని ప్రోత్సహిస్తూ, దీనిని క్రమం తప్పకుండా ప్రతి రైతన్నకు దీన్ని కడుతూ సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఈ 0 వడ్డీ రుణాలనేది, ఎగ్గొట్టిన 39,07,000 మంది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు 84,67,000 మంది రైతు కుటుంబాలకు ఇచ్చిన 0 వడ్డీ రాయితీనే దాదాపుగా 2,051 కోట్ల రూపాయలు ఈ 0 వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చే రైతు భరోసా సొమ్ము కానీ, మరి ఈరోజు ఇచ్చే 0 వడ్డీకి సంబంధించి మరో 215 కోట్ల రూపాయలు, 216 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఈ 2 కార్యక్రమాల ద్వారా ఈరోజు 1,294 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవుడి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి, ప్రజలకు ఎప్పటికీ కూడా సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని లక్షల మంది రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతన్నలను ప్రతి అడుగులోనూ కూడా చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్నాం. తోడుగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. నవరత్నాల్లోని ప్రతి పథకం దాదాపుగా రైతన్నలకు అందరికీ కూడా ఇవి ప్రతి పేద రైతన్న కుటుంబానికి కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. ఈ పెట్టుబడి సహాయాన్నే ఒకసారి తీసుకుంటే, మనం ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలు ఒకసారి గమనిస్తే, మనం చెప్పింది 12,500 ఇస్తామని, 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం ఎన్నికల ప్రణాళికలో చెప్తే, ఆ చెప్పిన దానికన్నా మిన్నగా 5 సంవత్సరాల పాటు రైతులకు ఖచ్చితంగా ఇది అమలు చేస్తూ 12,500 రూపాయలని చెప్పింది ఏదైతే చెప్పామో దాన్ని 13,500 కూడా చేసి, ఏకంగా చెప్పిన 50,000 అని చెప్తే 13,500 ఇంటూ 5 సంవత్సరాల కింద ఏకంగా 67,500 ఇచ్చి, చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి రైతన్నకు 17,500 రూపాయలు ఎక్కువగానే ఇచ్చిన ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా, రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా, రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. దాదాపుగా 19 లక్షల మంది రైతన్నలు, వారందరికీ కూడా మంచి జరిగిస్తూ 9 గంటల పాటు పగటి పూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటి పూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు, అవకాశమే లేదు. ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు. ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇది ఇచ్చే అవకాశమే లేదు. ఆ పెంచడానికి మరో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప, ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు పగటిపూటే 9 గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు
ఆ 1700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటిపూటే ఈరోజు 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ 19 లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పగటిపూటే ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదొక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా పగటిపూట 9 గంటల పాటు ఈ రైతన్నకు వచ్చే ఉచిత విద్యుత్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి రైతన్నకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి రైతన్నను కూడా తాను పండించిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ పొలాన్ని అన్నీ కూడా ఒక ఆర్బీకే పెట్టించి ఆ ఆర్బీకే ద్వారా ఆ ప్రతి ఎకరాన్ని ఆ ప్రతి సచివాలయం పరిధిలో దాన్ని ఈ క్రాప్ చేసి ఆ ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతన్న తాను ఏదైతే పంట వేసాడో ఆ ప్రతి పంటను కూడా ఇన్సూరెన్స్ కవరేజ్లోకి పూర్తిగా తీసుకొని వస్తూ ఆ రైతన్న తరపున బీమా ప్రీమియం కట్టాల్సిన సొమ్ము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ మొట్టమొదటిసారిగా దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా రైతుల తరపున బీమా ప్రీమియం కూడా కడతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు. ఇంతకుముందు రైతన్నలకు బీమా ప్రీమియం అసలు ఉందా అనేది కూడా తెలిసేదే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు మాత్రమే క్రాప్ లోన్ తీసుకునే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు మాత్రమే బీమా ప్రీమియం కింద బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును కూడా కట్ చేసుకొని రైతులకు ఇచ్చే పరిస్థితి. మరి ఏ రైతన్నా కూడా బ్యాంకుకు పోని పరిస్థితే ఉంటే, ఏ రైతన్నకు అయినా కూడా లోన్ రాని పరిస్థితే ఉంటే ఆ రైతన్నకు ఇన్సూరెన్స్ గురించి తెలిసే పరిస్థితే లేదు, ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితే లేదు, ఇన్సూరెన్స్ కట్టించుకున్న పరిస్థితులే లేవు. ఈ మాదిరిగా రైతన్న పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితిని పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్నను కూడా ఆటోమేటిక్గా తాను పంట వేసిన వెంటనే గ్రామ సచివాలయంలో ఈ క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్, పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరఫున కూడా కట్టాల్సింది కూడా ప్రభుత్వమే కడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 57 నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ప్రతి రైతన్నకు పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా 0 వడ్డీ వర్తింపచేస్తూ ₹1,00,000 దాకా క్రాప్ లోన్స్ కూడా 0 వడ్డీ వర్తింపచేస్తూ పెట్టుబడికి సహాయం కూడా 0 వడ్డీకి ఇప్పించే కార్యక్రమం కూడా జరిగింది కూడా మన హయాంలోనే. ఈ 5 సంవత్సరాలు ఒకసారి గమనిస్తే ఏ రైతైనా కూడా ఈ 5 సంవత్సరాలలో ఇంతకు ముందు జరగని ఒక గొప్ప మరో మార్పు ఏమిటి అని అంటే, ఎక్కడైనా కూడా రైతన్నకు కష్టం వస్తే ఆ రైతన్నకు వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆ రైతన్నను కష్టాన్ని ప్రభుత్వం తన కష్టంగా భావిస్తూ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా కూడా రైతన్న కష్టం ఇంకా ఎక్కువ కష్టంగా భావిస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమంలో భాగంగా ఏ సీజన్లో జరిగిన నష్టం అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే రైతన్నకు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పంట వేసుకునేందుకు ఈ సీజన్లో జరిగిన నష్టానికి రైతన్న తట్టుకుని నిలబడి తన నెక్స్ట్ సీజన్లో ఉన్నా కూడా కనీసం పంటలు వేసుకునే పరిస్థితిలోకి రావాలి. అలా జరగాలి అని అంటే ఈ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఈ సీజన్ అయిపోయేలోగానే డబ్బులు చేతికొస్తే ఈ డబ్బులు నెక్స్ట్ సీజన్లో రైతన్నకు మళ్ళీ పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి రైతన్న తరపున ప్రభుత్వం ఆలోచన చేసి
రైతన్నకు బాసటగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే, అటువంటి ఆలోచనలు ఎప్పుడైనా జరిగాయని అంటే అది కేవలం ఈ 57 నెలల్లోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఎప్పుడూ జరగని విధంగా గ్రామ స్థాయిలోనే ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ AGBSC చదివిన పిల్లోడు రైతు భరోసా కేంద్రం కింద దాదాపుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు RBKలు స్థాపించడం, గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాలకు ఎక్స్టెన్షన్గా ఈ RBKలు పనిచేయడం, ఈ RBKలలో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఏకంగా రైతన్నలకు అందుబాటులో ఉండే కార్యక్రమం 10,778 RBK కేంద్రాలు పెట్టడం, రైతన్నలకు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇస్తూ ఈ క్రాప్ చేయిస్తూ రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఎప్పుడు అని అంటే అది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే ఈ మార్పు కూడా జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతకుముందు గమనించినట్లయితే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆ ఆక్వా రైతులకు కూడా ₹1.5కే కరెంట్ ఇస్తూ ఈ ఆక్వా జోన్లలో ఉన్న ఈ ఆక్వా రైతులకు అందరినీ కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్లకు కూడా తోడుగా ఉంటూ ₹1.5కే వీళ్ళ కరెంట్ ఇస్తూ వీళ్ళని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడే. మొట్టమొదటిసారిగా రైతన్నలందరికీ కూడా మంచి జరిగిస్తూ పంటలు కొనుగోలు చేసే విషయంలో RBK స్థాయిలోనే పంటలు కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తూ, అది ఆక్వా పంటలకైనా కానీ పెట్టుబడి డబ్బులు రావాలి అని అంటే రైతన్నకి మినిమం ప్రైస్ ఇంతకన్నా తగ్గకుండా ఉండాలనంటే, లేదా ఇతర పంటలకైనా తగ్గకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చట్టాలు చేసి మరి అమలు చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడే ఉంది. ప్రతి RBKలోనూ ఈ పంటలకన్నిటికీ ఇది కనీస మద్దతు ధర అని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు కూడా మనం కనీస మద్దతు ధర నోటిఫై చేసి, ఇంతకన్నా పంట ధర తగ్గినప్పుడు వెంటనే ఆ RBK నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది. వెంటనే RBK అలర్ట్ కావడం, జాయింట్ కలెక్టర్ అలర్ట్ కావడం, మార్కెటింగ్ శాఖ అలర్ట్ కావడం, వెంటనే రైతన్నకు తోడుగా కొనుగోలు జరగడం, ఇవన్నీ ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. కొత్త చట్టాలు తీసుకొచ్చాం, రైతన్నకు తోడుగా నిలబడే అడుగులు కూడా పడింది. ఇది చివరికి రైతన్నకు పాల సేకరణలో కూడా ఇంతకు ముందు జరగని విధంగా ఈ 57 నెలల కాలంలోనే ప్రతి లీటర్ పైన రైతన్నలకు ₹10 నుంచి ₹22 వరకు ఆవు గేదె పాలు చూస్తే కేవలం ఈ 57 నెలల్లోనే రేట్లు పెరిగాయి. ఇంతకు ముందుకు ఇప్పటికీ ఈ 57 నెలల కాలంలోనే ₹10 నుంచి ₹22. కారణం పాల వెల్లువ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మనం చేయడం, అమూల్ లాంటి సంస్థను తీసుకుని రావడం, సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్ను రంగప్రవేశం చేయించడం, తద్వారా లోకల్గా కాంపిటీషన్ క్రియేట్ చేయడం, తద్వారా రేట్లు వీళ్ళు పెంచారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా పెంచక తప్పని పరిస్థితిలో రేట్లు పెరగడం, ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగింది. ఇంకో గొప్ప మార్పు కూడా జరిగింది. 100 సంవత్సరాల క్రితం మన భూములు సర్వే జరిగింది బ్రిటిషర్స్ కాలంలో. ఎక్కడైనా గొడవలు, ఎక్కడైనా కూడా రికార్డులన్నీ కూడా అప్డేట్ కాకుండా ఉండడం, సబ్ డివిజన్స్ జరగకపోవడం, సర్వేలు చేయకపోవడం, ఇవన్నిటితో ప్రతి గ్రామంలోనూ కూడా డిస్ప్యూట్స్. వీటి అన్నిటినీ కూడా చెక్కు పెడుతూ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామ స్థాయిలో సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చిన గొప్ప మార్పు కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఎప్పుడూ జరగని విధంగా మరో గొప్ప మార్పు కూడా జరిగింది. దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులను
వారికి కల్పిస్తూ రైతన్నలకు కానీ పేదలకు కానీ భూ యజమానుల చేతుల్లో 34 లక్షల ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులు వారికి కల్పిస్తూ ఏకంగా చట్టాలలో మార్పులు తీసుకొని వచ్చి వారికి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పిఓటి లిస్టులో ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులు కల్పిస్తూ రైతన్నలకు పేదలకు భూ యజమానుల చేతుల్లో ఉంచిన ప్రభుత్వం కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, ఒకసారి గతానికి ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని చెప్పి దాదాపుగా, ఎందుకనంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఈ వీసీ ద్వారా కలెక్టర్ల కార్యాలయాలు మాత్రమే కాదు కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతి ఆర్బీకే కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఆర్బీకే కూడా కనెక్ట్ అయి ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటా ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా తెలియజెప్పే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఒకసారి గతానికి ఈ 5 సంవత్సరాలు, ఈ 57 నెలల కాలానికి మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నాం. గతంలో ఆ 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలని అంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా, ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నులందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ, చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి. మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5,000-6,000 కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా 87,000 కోట్ల మీద 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా 30,000 కోట్ల వడ్డీలకే. అలాంటిది ఈయన కట్టింది కేవలం 5 సంవత్సరాలు కలిపి 15,000 కోట్లు. 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే, మనం ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నుల చేతుల్లో పెట్టింది అక్షరాల 34,000 కోట్ల రూపాయలు పెట్టాం. ఇక రైతులకు ఈ 5 సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన, ధాన్యం కొనుగోలుకు ఖర్చు పెట్టిన 65,000 కోట్ల రూపాయలు కాక మరో 1,20,000 కోట్ల రూపాయలు రైతన్నలకు వివిధ పథకాల ద్వారా మంచి జరిగిస్తూ రైతన్నల సంక్షేమం కోసం మనం ఖర్చు చేసిన పరిస్థితి ఈ 5 సంవత్సరాలలో, ఈ 57 నెలల్లో కనిపిస్తూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఎక్కడా కూడా రైతు నష్టపోకుండా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్నకు మంచి చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ 57 నెలల్లో జరిగిన తేడాను గమనించమని చెప్పి ప్రతి రైతన్నను కూడా ఈ సందర్భంగా ఈ వీసీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ,
రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని, దేవుడి దయ వల్ల రైతన్నలు ఇంకా బాగుపడాలని, మంచి చేసే పరిస్థితులు అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. సార్, కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి జిల్లాల నుంచి సిద్ధంగా ఉన్నారు సార్. జిల్లాల నుంచి రైతులు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనంతపురం జిల్లా నుంచి రైతు ఎన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అమ్మ గౌతమమ్మ. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు సార్ వైఎస్ఆర్ రైతు భరోసా సార్ పిఎం కిసాన్ 2023-24 మూడో విడత సార్ అది, మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ పంపిణీ సార్, అదేవిధంగా రబీ 2021-22 ఖరీఫ్ 2022 సంవత్సరానికి సంబంధించి సార్ ఈ కార్యక్రమంలో తమతో పాలు పంచుకోవడానికి జిల్లా నుంచి రైతులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు సార్. వారితో పాటు ప్రజా ప్రతినిధులు సార్, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ గారు ఉన్నారు సార్, అదేవిధంగా రజగా కార్పొరేషన్ చైర్పర్సన్ రంగన్న గారు కూడా ఉన్నారు సార్, గ్రంథాలయం చైర్పర్సన్ గారు శ్రీమతి ఉమాదేవి గారు కూడా ఈ రోజు విచ్చేస్తున్నారు సార్. సార్ ఈ రోజు అనంతపురం జిల్లాకు సంబంధించి సార్ ఈ మూడవ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధించి దాదాపు 2,94,000 మంది రైతులకు గాను సార్ 59 కోట్ల రూపాయలు తమ చేతుల మీదుగా వారి యొక్క అకౌంట్ కి ఈ రోజు జమ కానుంది సార్. అదే విధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ కింద కూడా సార్ దాదాపు 83,534 మంది రైతులకు గాను 17,25,00,000 రూపాయలు వారి ఖాతాలోకి తమ చేతుల మీదుగా జమ కానుంది సార్. మొత్తం జిల్లాలో చూస్తే సార్ కేవలం ఈ 2 పథకాల ద్వారానే సార్ రైతులకి 5 సంవత్సరాల్లో 2,023 కోట్లు వారి ఖాతాలోకి ఈ రోజు విడుదల కానున్న ఈ అమౌంట్ తో పాటు కలిపి మరి వారి ఖాతాలోకి జమ అయ్యింది సార్. ఇంతటి చక్కటి అవకాశం సార్ ఈ రైతులు అందరి తరఫున కూడా, ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు అందరి తరఫున కూడా తమరితో వారి యొక్క సంతోషాన్ని పాలు పంచుకోవడానికి ఈ రోజు రైతు సార్ ఎన్ బాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నెజవల్లి గ్రామం నుంచి విచ్చేస్తున్నారు సార్. తమరు అనుమతిస్తే వారి యొక్క సంతోషాన్ని వారి యొక్క అనుభవాన్ని తమరితో పంచుకుంటారు. ఒక్క నిమిషం తల్లి గౌతమ్ తల్లి. ఇన్పుట్ సబ్సిడీ కూడా వెలుగొండ ప్రోగ్రాము 6వ తారీఖున పెట్టాము. అదే రోజే ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు సంబంధించి కూడా రిలీజ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. రంగనన్న బాగుండన్నా, గిరిజమ్మ తల్లి బాగుండమ్మా, తల్లి బాగుండమ్మా, వీరా బాగుండవు వీరా. సారీ తల్లి, గో హెడ్ మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎన్ బాబు సార్ తమతో ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే అన్న, జగన్ అన్న. నా పేరు బాబు అన్న. నాది నిజవల్లి గ్రామం, కుదుర్పి మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గం అన్న. అన్న మీతో నేను పోయినసారి కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడే మాట్లాడాల్సి ఉండే అన్న. ఈ రోజు దేవుడు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినాడు మీతో మాట్లాడే అవకాశాన్ని, దానికి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా అన్న. అన్న మరి ఈరోజు రైతు భరోసా పిఎం కిసాన్ మరి సున్నా వడ్డీ రాయితీ సొమ్ములు విడుదల చేస్తున్నందుకు అనంతపురం జిల్లా రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా అన్న. రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఏర్పాటు చేసి మీరు దేశంలో ఎవరు చేయనట్లుగా విత్తు దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి విషయంలోనూ రైతులకు అండగా నిలబడినటువంటి ఈ తీరుకి రైతాంగం అంతా, అనంతపురం జిల్లా రైతాంగమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉందన్న. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మరి ఈ క్రాప్ బుకింగ్ చేసి రైతుని అంటే అధికారిని మీరు పెట్టి ఆ రైతు భరోసా కేంద్రం నుంచి కూడా పొలాల్లోకి వచ్చి ఫోటోలు తీసుకుని ఈ పంట నమోదు ప్రక్రియ చేయడం వల్ల ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో అందే విధంగా మీరు ఏర్పాటు చేసి ఉన్నారన్న. అసలు మా ఊరన్న నిజవల్లి గ్రామం అంటే ఒక చిన్న మారుమూల పల్లె నుంచి ఈరోజు మీతో మాట్లాడతాను. మా కుటుంబానికి 3 ఎకరాల 38 సెంట్ల వ్యవసాయ భూమి ఉందన్న. నాన్నగారు చనిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకోవాల్సి వస్తే నేను అన్నో ఎవరో ఒకరు చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు పెట్టుబడికి డబ్బులు లేక ఒకసారి బీడ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మాకు ఉండేదన్న. మరి బీడ్లు కూడా పెట్టుకున్నాం కూడా అన్న. అయితే మీరు వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మే మొదటి నెలల్లోనే అన్న 7,500 రూపాయలు ఖరీఫ్ ప్రారంభంలోనే 7,500 సహాయం కావచ్చు, అక్టోబర్ నెలలో 4,000 సహాయం కావచ్చు, జనవరి నెలలో 2,000 సహాయం కావచ్చు, మొత్తంగా కలిపి రైతుకి ఏదైతే అవసరం ఉందో అది మీరు మాకు చేతికి ఇవ్వడం అనేటువంటిది అయితే
నిజంగా చాలా చాలా సంతోషపడతా ఉన్నా అన్న. అట్లనే అన్న మరి ఈ విషయంలో అన్న మీరు 4 సంవత్సరాలకు గానన్నా మీరు ఇచ్చిన వాగ్దానము 50,000 రూపాయలు రైతుల కోసం ఇస్తామంటే అన్న అదనంగా ఒక 1,000 రూపాయలు చేర్చి ఒక పెద్ద మనసుతో 5వ సంవత్సరం కూడా రైతును ఆదుకోవాలనేటువంటి మీ రాజులాంటి మీ మనసుకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అన్న. 67,500 రూపాయలు రైతులకి సొమ్మును మీరు విడుదల చేయడం అనేటువంటిది రైతు పట్ల మీ చిత్తశుద్ధికి మరి వాళ్ళ పట్ల మీకున్నటువంటి ఈ ప్రేమకి మాకు కనబడతా ఉందన్న. మరి ఈ విధంగా రైతు భరోసా కేంద్రాల్లో మేము ఆ ప్రక్రియ పంట నమోదు చేసుకుంటే అన్న మరి బీమా మీరు కట్టినారు, మేము పంట పెట్టుకుంటే బీమా మీరు కట్టినారు. నిజంగానే రైతులు లోన్ తీసుకున్నప్పుడే కట్టేది కదన్న. ఏ ప్రభుత్వం కూడా దేశంలో చేయకుండా మీరు చేసినారు. మరి పంట ఏదైనా అకాల నష్టం పెరిగితే ఆ సంవత్సరంలోనే మీరు డబ్బులు పంపడం అనేటువంటిది రైతును ఆదుకోవాలా చేయబట్టుకోవాలనేటువంటి మంచి మనసున్నటువంటి మరి ముఖ్యమంత్రిగా మీరు ఉండడం మా రైతులు చేసుకున్నటువంటి అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నాను. మరి ఆ దేవుడి దయ అనుకుంటాను. మీలాంటి ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చోవడము, ఏ రైతుకి ఇబ్బంది కలిగినా వెంటనే కదలడము, మనసున్న మహారాజు ముఖ్యమంత్రిగా కూర్చున్నందుకే ఇంతమంది మాకు మరి రైతులు సంతోషంగా బతుకుతూ ఉన్నారని మాత్రం చెప్పగలనన్నా. మరి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ, ఏదైతే ఇప్పుడు రైతు భరోసా మరి 0 వడ్డీ రాయితీ ఇస్తున్నారన్నా, ఈ రోజు మాకు కూడా నేను కూడా దాన్ని అందుకోబోతున్నానన్నా. మరి ఆ విధంగా నేను 0 వడ్డీలో 3,650 రూపాయలు నేను లబ్ధి పొందినానన్నా. గతంలో మరి ఈ విధంగా డబ్బులు మేము రైతులు తీసుకుంటా ఉన్నామన్నా. అంతేకాకుండా అన్న మీరు సిహెచ్సి గ్రూపులు పెట్టి సిహెచ్సి గ్రూపుల వల్ల యాంత్రీకరణ వైపు ట్రాక్టర్లు కానీ మరి బయట సన్నకారు చిన్నకారు రైతులు ఇబ్బంది పడుకోకుండా ట్రాక్టర్లు మరి పనిముట్లని గ్రామాల్లోకి పల్లెటూరుల్లోకి పంపించి ఒక రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి రైతులకు ఇబ్బంది కలుపుకోకుండా వాటిని కూడా మీరు పెద్ద మనసుతో దయచేసినందుకు మీకు ధన్యవాదాలు మరొక్కసారి నేను చేసుకుంటున్నానన్న. అంతేకాదన్నా మరి రైతుకి ఏదైనా బాధ కలిగితే మరి లేదా ఆయన చెప్పాల్సింది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సలహా మండలి ఏర్పాటు చేశాను. మా సలహాని సూచనని మొదటి వారం అయితే గ్రామాల్లోన, 2వ వారం అయితే మరి జిల్లా మండల కేంద్రంలోన నేరుగా అది మీ వరకు వచ్చేటట్లు మా సలహా సూచనలు వినేటట్ల ఒక దారి ఒకటి ఏర్పాటు చేశారు కదన్నా, అదైతే అద్భుతం అన్న. మరి రైతుల సలహాలు సూచనలు ఎందరైతే వింటారన్నా అలా వినాలని కూడా ఆలోచన చేయడం కూడా మరి మంచి మనసున్న రాజకీయ నిదర్శనం అని నేను అనుకుంటా ఉన్నాను. మరి అట్లా చేసి అన్న మరి మాకైతే గతంలో విత్తనాలు కావాలంటేనా ఆ విత్తనాలకు మండల కేంద్రాల్లో లైన్లో నిలబడి భోజనం చేసి చేయకోకుండా లాఠీ దెబ్బలు తిని వాళ్ళతో తూపులాడుకుని వీళ్ళతో తూపులాడుకుని దొరికే లేకపోతే లేదన్న. అట్లాంటి ఆ పరిస్థితుల్లో నుంచి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మీరే మా గ్రామాలకు పంపించి అది వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్లు ఏర్పాటు చేసి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశానా. మరి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైనటువంటి పురుగుల మందుల్ని మీరు పంపించి అక్కడ విత్తనాలు వచ్చినప్పుడన్నా మా ఊర్లలో రైతులే చెక్ చేస్తారన్న. చెక్ చేసిన తర్వాతే దించుతారన్న. నాణ్యంగా ఉన్నాయి లేదా అని ఒక ప్యాకెట్ 4-5 ప్యాకెట్లు తీసి అక్కడున్న ఆయన అసిస్టెంట్ చూపిస్తాడన్న. చూపించి అవన్నీ బాగున్నాయన్నప్పుడే దిస్తారన్న. అంతకుముందు అట్లా లేదన్న. బాగలేకపోయినా వచ్చింది పాలకు వచ్చింది పంచామృతం అని అంటుంటారు కదన్నా, మా పాలకు వచ్చింది అనుకుని మేము చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉండేదన్న. అట్లా ఉండేదన్న నిజంగానే. మరి ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేకుండా ఉందన్న. మరి అట్లా మా సలహాలు సూచనలు తీసుకుంటా నాణ్యమైన విత్తనాలు ఇచ్చుకుంటా ఆ ల్యాబ్లు ఏర్పాటు చేసి మా వెంట నడుస్తున్న ఈ ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్న. మా ఊరు గురించి ఇంకో మాట చెప్పాలన్న. మొదట్లో పాలు అమ్మేటప్పుడు తక్కువ రేట్లకి రైతులు మోసపోయేవాళ్ళన్న. తక్కువ రేట్లు ఉండేవి. కర్ణాటకలో అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. మీరే ఈ పాలకు మద్దతు ధర ఇచ్చినప్పుడన్నా ఇప్పుడు మా ఊర్లో 130 పైగా ఆవులు ఉన్నాయన్న. ఒక్కో కుటుంబం కూడా ఒక 30,000 కూడా ఒక 30,000 రూపాయలు కూడా ఆదాయం పొందిన కుటుంబాలు మా ఊర్లో ఉన్నాయన్న. అంటే అట్లాంటి ఒక పాల ఉత్పత్తిదారులు కూడా మీరు చేయబట్టి నడిపించినటువంటి తీరైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందన్న. అట్లానా ఇప్పుడు మీరు ఈ భూములకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కదా, వాటి సర్వే కూడా మీరు చేయించి రాళ్లకు కూడా మా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టలేదన్న. రైతులు రాళ్లకు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వమే వాటికి బార్డర్లు వేసేటువంటి రాళ్లను కూడా పంపించి ఈరోజు మా ఊర్లో ఇబ్బందులు లేకుండా ఒక ఆఫీసర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని సాల్వ్ చేసేకి ఒక తహసీల్దార్ని పెట్టడం కూడా మేము సంతోషంగా భావిస్తున్నామన్న. అన్న ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయన్న చెప్పడానికి రైతుల గురించి మీరు చేసినవన్నీ. ఇప్పుడు నేను ఒకటి చెప్పానన్న, నా కుటుంబం కూడా లబ్ధి పొందిందన్న. మా కుటుంబం లబ్ధి పొందింది. మరి అమ్మఒడి ద్వారా 60,000 రూపాయలు తీసుకుంది. మరి ఈ 30,000 రూపాయలు ఉన్నతి తీసుకున్నామన్న. జగనన్న తోడు తీసుకున్నామన్న. ఇలా మా ఫ్యామిలీ మొత్తం
3,42,152 రూపాయలు 5 సంవత్సరాల్లో లబ్ధి పొందినన్నా. అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా. అన్న స్కూల్స్ అన్న మా ఊర్లో పల్లెటూరు అన్న బార్డర్ విలేజ్ లో స్కూల్ చూస్తే అన్న చాలా అందంగా ఉందన్న. ప్రైవేట్ స్కూల్లో చదివించే తాకత్ అయితే నాకు లేదన్న. ఇంగ్లీష్ మీడియంలో చేర్పించే ఆశ నాకు ఉండేదన్న, కానీ అది నాకు అయ్యేది కాదు. కానీ మా పిల్లోడు ఆ స్కూల్కి పోతా ఉంటే మిరిచిన బట్టలు వేసుకుని నాకు తండ్రిగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడన్న. అట్లనే నా కూతురు గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం చదువుతుందన్న. 10th క్లాస్ చదువుతుంది. మంచి భోజనం, పౌష్టిక భోజనం ఏర్పాటు చేశారు. ఒక తండ్రిలాగా నా బాధ్యతలు తీసుకున్నారు. రైతుగా ఉండాలని చెప్పేసి ఆయనకు సంబంధించి మిగతా బాధ్యతలన్నీ రైతుకే ఇవ్వాల్సిన అవసరం లేకుండా పెళ్లికి సంబంధించింది కానీ, ఆరోగ్యాలకు సంబంధించింది కానీ, అన్ని విషయాలు, అన్ని ఖర్చులు రైతే పెట్టాలి. కాబట్టి మిగతా ఖర్చులు మీరు మోసి రైతు తన భారం మాత్రమే మోసుకునే విధంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ పథకాలన్నీ కూడా రైతుకే లబ్ధి చివరికి వస్తుందండి. ఎందుకంటే ఆ ఖర్చులన్నీ కూడా మేము రైతులు పెట్టాల్సినటువంటి సందర్భం ఉండేదన్న. పెళ్లి ఖర్చు కావచ్చు, ఆరోగ్యం ఖర్చు కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, మరి పిల్లల ఖర్చుల విషయంలో కావచ్చు, నాణ్యమైన ఫుడ్ విషయంలో కావచ్చు, అన్ని కూడా రైతు పెట్టాల్సిందేనన్న. రైతుకు నేరుగా ఇవ్వకపోయినా రైతు భారాన్ని మోసుకున్నటువంటి ఒక మనసున్న రాజుని మేము కలిగి ఉన్నామన్నా. మేము ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన గ్రామాల్లో అప్పుడెప్పుడు అశోకుడు చెట్లు నాటించి చరిత్రలో ఉండిపోయినాడని చెప్తారన్న. మరి మొక్కలు మీరు నాటారన్న, సచివాలయం, ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్లు, వీటి ప్రతిఫలాలు మేము పొందుకుంటామనేటువంటి నమ్మకం మాకుంది భవిష్యత్తులోన. చాలా అద్భుతమైన దూరదృష్టితో ఉన్న ముఖ్యమంత్రిని మేమైతే మరలాగా ఉండా కూడా మీలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ, నాకు మొన్న కళ్యాణంలో మిస్ అయినా మళ్ళీ ఈ రోజు రాత్రంతా ఎదురు చూశాను నా అన్న దగ్గర ఎప్పుడెప్పుడు మాట్లాడతామని, నిద్ర కూడా పోకుండా. చాలా ధన్యవాదాలని ఈ అవకాశం కలిగినందుకు. దేవుడి దయ అన్న, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరలా కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రైతాంగం అంతా సిద్ధంగా ఉందన్న. ధన్యవాదాలన్న. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద రైతు బాబు గారు తన అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. సంతోషం. ఇప్పుడు విజయనగరం జిల్లా నుంచి మరొక రైతు వై శ్రీనివాసరావు గారు స్పందిస్తారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ విజయనగరం జిల్లాలో సార్ ఇవాళ ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో సార్ ఈ 5th year లో 3వ విడతలో 2.63 lakh farmers కి ఇవాళ మీరు 52.73 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు సార్. అలాగే సున్నా వడ్డీ కింద కూడా 46,460 మంది రైతులకి 8.8 crores ఇవాళ మీరు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు సార్. అలాగే సార్ ఈ లాస్ట్ 5 years లో విజయనగరం జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 1,629 కోట్ల రూపాయలు లబ్ధి పొందున్నారు సార్. అలాగే సున్నా వడ్డీ కింద కూడా 26 crores లబ్ధి పొందున్నారు సార్. సార్ ఇవాళ ఈ కార్యక్రమంలో సార్ ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, బొబ్బిలి ఎమ్మెల్యే గారు, తర్వాత ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, డిస్ట్రిక్ట్ అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్పర్సన్ గారు, తర్వాత డిసిఎంఎస్ చైర్పర్సన్ గారు అందరూ కూడా పాల్గొని ఉన్నారు సార్. మీతో మాట్లాడడానికి వై శ్రీనివాసరావు సార్, శ్రీరంగరాజపురం గజపతి నగరం కాన్స్టిట్యుయెన్సీ రైతు కూడా మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సార్. ఒక్క నిమిషం తల్లి, నాగలక్ష్మి తల్లి. సిను బాగుండరు, సిను అప్పనాయుడు అన్న బాగుండన్నా, శేఖర్ అన్న బాగుండన్నా, సురేష్ బాగుండరు, సురేష్ నాకు కనిపించే వరకు స్క్రీన్లో కనిపించినంత మేరకు అయితే చెప్పినామ్మా. ప్రేమ తల్లి బాగుండాడు తల్లి. సారీ అమ్మా, గోవాడు తల్లి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారం. వైఎస్ఆర్ రైతు భరోసా సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ నిధుల విడుదల సందర్భంగా మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ధన్యవాదములు సార్. సార్ నా పేరు వై శ్రీనివాసరావు సార్. మాది శ్రీరంగరాజపురం గ్రామం, గజపతినగరం మండలం సార్, గజపతినగరం కాన్స్టిట్యున్సీ సార్. నేను 4 ఎకరాలు పత్తి, 3 ఎకరాలు వరి చేను, మొక్కజొన్న పండిస్తున్నాను సార్. నేను గతంలో ఒక 15 సంవత్సరాల కానిండి పూర్తిగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నాను సార్. మీరు పాదయాత్రకు వచ్చినప్పుడు మీతో కలిసి కొన్ని సమస్యలు కూడా మా ప్రాంతంలో చెప్పాను సార్ రైతుల గురించి.
ఆ రోజుల్లో విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల గురించి చాలా ఇబ్బందులు పడ్డాం సార్. మీరు పాదయాత్రలో ఆ కష్టాలన్నీ మీకు చెప్పుకున్నాం సార్. మా ప్రాంత రైతులు కూడా చెప్పాం సార్. ధర్నాలు చేస్తే కానీ నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి ఉండేవి కాదు సార్. చాలా ఇబ్బందులు పడ్డాము. టైంకి విత్తనాలు దొరక్క టైంకి నారు పోసుకునే వాళ్ళం కాదు సార్. దానివల్ల కూడా పంట దిగుబడి తగ్గిపోయి ఉండేది. రైతులుగా మేము చాలా లాస్ అయ్యాం సార్. ఈ సమస్యలన్నీ మీరు విన్నారు, చూశారు కల్లారా. మన ప్రభుత్వం వస్తుంది, మీకు అందరికీ మేలు జరుగుతుందని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మీరు వచ్చిన వెంటనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి నిజంగా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూపించారు సార్. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఒక వ్యవసాయానికి సంబంధించి ఒక అధికారిని కూడా నియమించి అక్కడనే భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఎంత విస్తీర్ణంలో ఆ ప్రాంతంలో ఆ గ్రామాల్లో వ్యవసాయం చేస్తారో, విత్తనాలు ఎన్ని ఉండాలి, ఎరువులు ఎన్ని ఉండాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు తయారు చేసుకొని అధికారుల దృష్టిలో పెడితే ఆ సమయానికే మా గ్రామానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కూడా గ్రామ ఆర్బీకేకి వచ్చి స్టాక్ ఉంటే మా ఇంటి ముందే విత్తనాలు ఉండేటట్టు ఉండి అక్కడి నుండి పట్టుకెళ్ళి టైం మీద నారు పోసుకునే వాళ్ళం సార్. దాని వలన కూడా దిగుబడి ఎక్కువగా వచ్చింది. అలాగే ఈ క్రాప్ ఎప్పుడైతే చేశామో పంట రుణాలు కూడా మాకు ఆ ఈ క్రాప్ ద్వారానే ఈజీ అయింది సార్. సకాలంలో మాకు రుణాలు ఇచ్చి మళ్ళీ సకాలంలో మేము వడ్డీతో సహా రుణం చెల్లిస్తే ఆ వెంటనే మన ప్రభుత్వం మా ఖాతాలో ఆ 0 వడ్డీ డబ్బులు కూడా వేయడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ప్రకృతి వైపరీత్యాలు మీ దేవుడి దయ వలన మీరు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కరువు అనేది మేము వినలేదు సార్. అంతకుముందు కరువు ప్రాంతం, ఆ మండలం కరువు ప్రాంతం, ఈ మండలం కరువు ప్రాంతం, ఈ జిల్లా కరువు ప్రాంతం అని పేపర్లో చూసేవాళ్ళం. కానీ కరువు అనే మాట వినలేదు. ప్రకృతి వైపరీత్యం వల్ల పంట పోయేది లేదు. నాకు మీ దయ వల్ల నా నష్టం కూడా జరగలేదు సార్. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ఎక్కడైనా జరిగితే 3 నెలల్లో కూడా డబ్బులు ఇస్తున్నారని మా రైతు సోదరులు చాలా మంది దగ్గర నేను విన్నాను సార్. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇన్పుట్స్ ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇంతకు ముందు మేమే ఎవరమో తెలిసిన వాళ్ళము ఇన్సూరెన్స్ చేయించుకునేవాళ్ళం. లేదంటే తమరు చెప్పినట్లుగా బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ లోన్ తీసుకునే సమయంలో చేసేవారు. చాలా మంది రైతులు అప్పుకి వెళ్ళకుండా ఉండే చిన్న రైతులు చాలా మంది ఉన్నారు సార్. ఈ రోజు వాళ్ళందరికీ కూడా మనమే ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత బీమా పథకం చేసి వాళ్ళకు కూడా మేలు చేస్తున్నాం సార్. ఏమైనా పంట వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఇన్పుట్ సబ్సిడీ కూడా డైరెక్ట్గా మనమే ఇస్తున్నాం సార్. మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంత మంచి జరుగుతుంది కాబట్టి సార్ ఆర్బీకేలో కూడా ఇంకొక మేలు ఏంటంటే సార్, నాకు తెలిసి మన దేశంలో ఎక్కడా కూడా ఈ క్రాప్ విధానం అనేది పేపర్లో చదువుతుంటాం కదా సార్, ఎక్కడా చూడలేదు. ఈ క్రాప్ విధానం పంటను నమోదు చేసుకోవడం వల్ల అక్కడ రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. రెండోది ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం అనేది మొట్టమొదటిసారిగా మనమే చేశాం సార్. ధాన్యం ఎప్పుడైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో రైతుకు మన ప్రభుత్వం ఉంది, మనకి ఒక భరోసా ఉంది, ఇంకా భయం లేదు అనే ఒక నమ్మకం ఉంది సార్. ₹1 అవినీతి కానీ లంచం కానీ ఎవరికి ఇవ్వకన్నా మేము కష్టపడిన పంట డైరెక్ట్గా ఆర్బీకేల ద్వారా అమ్ముకొని మా ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి సార్. మీరు తమ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్నారు 21 రోజుల లోపల ధాన్యం డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. కానీ మాకు వారం 10 రోజుల్లోనే మేము అమ్ముకున్న ధాన్యం మా ఖాతాలో డైరెక్ట్గా ఎవరికి ₹1 లంచం కన్నా పడింది సార్. అది చాలా ఆనందంగా ఉంది సార్. దాంతో పాటుగా ఖర్చులు, కూలీల ఖర్చులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానివ్వండి, సంచులతో సహా మన ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేసి మా ఖాతాలో డబ్బులు వేయడం అనేది నిజంగా రైతు ప్రభుత్వం సార్. ఇది మన ప్రభుత్వం ముఖ్యంగా మీరు రైతు పక్షపాతిగా ఉన్నారు సార్. అలాగే ఇంకా ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా చాలా ఆనందంగా ఉంది సార్. ఒక రైతుగా మీ టైంలో చాలా లబ్ధి పొందాను సార్. నేను 78 బస్తాలు ధాన్యం పండించాను సార్ 3 ఎకరాల్లో. ₹1,56,000 దగ్గర నాకు మీరు డైరెక్ట్గా వారం రోజుల్లోనే నా ఖాతాలో జమ చేశారు సార్. మన ప్రభుత్వం చేసింది అన్ని ఖర్చులు కూడా నాకు ఇచ్చారు సార్. ఇవి కాకుండా మన గవర్నమెంట్లో నా పిల్లలు ఒకరు BDS చదువుతున్నారు, ఒకరు బీటెక్ చదువుతున్నారు సార్. వారిద్దరికీ కూడా వసతి దీవెన డబ్బులు, అలాగే విద్యా దీవెన డబ్బులు కూడా నా భార్య అకౌంట్లో పడినాయి సార్. కొంత చేయూతగా ఉంది. వ్యవసాయం డబ్బులతో పాటుగా ఆ డబ్బులు పడడం వల్ల కూడా నాకు ఆర్థిక భారం కొద్దిగా తగ్గింది సార్. అలాగే
నా భార్యకి ఆరోగ్యం బాగలేకపోతే మొన్ననే వైజాగ్ తీసుకెళ్లి అపోలోలో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించాను సార్ గుండెకి. 2 సార్లు నాలాంటి వాళ్ళు ఇన్ని పిల్లలు చదువుకుంటూ రైతుగా చాలా ఇబ్బందులు పడిన టైంలో నిజంగా మహానుభావుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పెడితే దాన్ని మరింత విస్తృతం చేసి ఇంకా సేవలను పెంచి వ్యాధులను కూడా అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీలో తేవడం వలన చాలా మంది పేద ప్రజలు అందులో లబ్ధి పొందుతున్నారు సార్. నా భార్యకి 2 సార్లు కూడా 1,48,000 రూపాయలు మన ప్రభుత్వం చెల్లించింది సార్. నా సెల్కి మెసేజ్ వచ్చింది. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇబ్బంది పడతారు, రెస్ట్ ఉండాలి, ఆ టైంలో వీళ్ళు పనికి పాటలకు వెళ్ళలేరు, పొలాలకు వెళ్ళలేరు అనే ఉద్దేశంతో 4,750 రూపాయలు మా ఖాతాలో ఇచ్చి మా అకౌంట్లో డబ్బులు జమ చేశారు సార్. నిజంగా ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ రైతుల సమస్యలు ఎలాంటివో మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇంత మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీలో తీసుకురావడం అనేది మాకు దేవుడిలాగా ఉన్నారు సార్. అలాగే గ్రామాల్లో మేము చూస్తున్నాం సార్. మాది మారుమూల చిన్న పల్లెటూరు. నాడు నేడు అనే ఒక కార్యక్రమం పెట్టారు సార్ తమరు. అందులో స్కూల్ వాతావరణంలో అంతకుముందు చూసాం సార్, మనం వచ్చిన తర్వాత కూడా చూసాము, చాలా మార్పులు తీసుకొచ్చారు. ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి తేడా ఏంటో మాకు కన్నారా పేద ప్రజలకు కూడా కనబడేటట్టు చేశారు సార్. ముఖ్యంగా అమ్మఒడి పథకం పెట్టడం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం సార్. అది ఈ రోజున ప్రతి పేదవాడు కూడా ఏ గ్రామంలో చూసినా డ్రాప్ అవుట్ అంటూ కనబడదు సార్. అందరూ పిల్లలు కూడా స్కూల్లో ఉంటున్నారు. అక్కడ మనం విద్యా కానుక ద్వారా మంచి బట్టలు యూనిఫామ్గా కనబడుతున్నారు, బ్యాగులు ఇస్తున్నాం, అన్ని విద్యా కానుక ద్వారా అన్ని సామాన్లు సమకూర్చాం, ఫర్నిచర్ ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. వాళ్ళకి కావాల్సిన అన్ని అవైలబుల్గా నీట్గా ఉన్నాయి. మంచి ఫుడ్ పెడుతున్నాం సార్, పౌష్టికాహారం ఇస్తున్నాం. ఏ ఒక్కరి పిల్లలకు కూడా రక్తహీనత కనబడదండి. అంతకుముందు అయితే రక్తహీనతతో బాధపడేవారు చాలా మంది పిల్లలు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఇంకొక పెద్ద మనసుతో మీరు ఆలోచన చేసింది సార్, ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం సార్. పేద పిల్లలు పెద్దవాళ్ళ పిల్లలతో పోటీ పడాలి అంటే చిన్నప్పటి నుండి వీళ్ళకి కూడా ఇంగ్లీష్ అవసరము. వీళ్ళు ప్రపంచ స్థాయిలో దేశీయ స్థాయిలో ఎగ్జామ్స్ కానీ రాయాలనుకుంటే వాళ్ళు కూడా ఇంజనీర్లో డాక్టర్లో కలెక్టర్లో కూర్చోవాలి అనుకుంటే పేదవాళ్ళ పిల్లలు ఏం తప్పు చేశారని చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పాలని పాఠ్యాంశాల్లో కూడా తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం పెట్టించారు కదా సార్. అది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన సార్. ఈ రోజు ప్రతి పేద పిల్లల చేతిలో ఫోన్లు ఉంటున్నాయి, మీరు ఇచ్చిన ట్యాబులు ఉన్నాయి సార్. ఆ ట్యాబుల్లో చదువుకుంటున్నారు సార్ చక్కగా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక రకమైనటువంటి మార్పు విద్య, వ్యవసాయం, వైద్యం ఈ 3 రంగాల్లో మీరు చేసినటువంటి మార్పు నిజంగా మీకు ధన్యవాదములు సార్. ఈ రైతాంగం తరపున, మా జిల్లా రైతాంగం తరపున, నిజంగా రాష్ట్ర రైతాంగం తరపున మీకు అందరం కూడా రుణపడి ఉంటాం సార్. ఇంకోటి విషయం ఏంటంటే సార్, మీరు మహిళా పక్షపాతిగా కూడా ఒక పేరు ఉంది సార్. ఎందుకంటే ఏ పథకం వచ్చినా కూడా ఈరోజు జగనన్న కాలనీలని వాళ్ళకి ఇల్లు స్థలాలతో పాటు ఇల్లు కట్టించి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు సార్. ఒక 2-3 అన్నదమ్ములు ఉంటే ఒకే చిన్న ఇంట్లో ఉండేవారు, చాలా ఇబ్బందులు పడేవారు, చాలా గొడవలు అయ్యాయి. కానీ ఈ రోజున వాళ్ళకి ఇల్లులు ఇచ్చి స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించారు సార్. ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ పేద ప్రజలు, మహిళలు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ జగనన్న సీఎం కావాలి, ఆయనే ముఖ్యమంత్రిగా ఎల్లప్పుడూ ఉండాలని రైతాంగంతో సహా అందరూ కోరుకుంటున్నారు సార్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సీనన్న, బాగా మాట్లాడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. Now I request Honorable Chief Minister to release YSR Raitu Bharosa and YSR Sunnavadi amounts by pressing the button and hand over the symbolic check to the farmers. Sir.
ఇంతే కాకుండా ఈ సందర్భంగా ఈ 57 నెలల కాలంలో రైతుకు చేసిన మంచి ఒక పుస్తక రూపంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ సుసంపన్నం రాష్ట్రానికి సౌభాగ్యం అనే శీర్షికతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. I request Commissioner Agriculture to give vote of thanks. ఈరోజు సున్నా వడ్డీ పంట రుణాలు అట్లాగే రైతు భరోసా 5వ సంవత్సరం 3వ విడత మొత్తం 1294 కోట్లతో కలిపి ఇంతవరకు ఈ 57 నెలల్లో రైతుకి చేసిన మేలు 1,85,000 కోట్ల రూపాయలు. ఈరోజు రైతు భరోసా 1,078 కోట్లతో కలిపి ఇంతవరకు రైతు భరోసా ఈ 5 ఏళ్లలో 13,500 చెప్పున 55 లక్షల మంది రైతులకి ఇచ్చిన మొత్తం 34,000 కోట్ల రూపాయలు. అట్లాగే సున్నా వడ్డీ పంట రుణాలు రబీ 21-22 అట్లాగే ఖరీఫ్ 22 సంవత్సరాలకు గాను 216 కోట్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా విడుదల చేశాం. దీంతో మొత్తం 2,051 కోట్ల రూపాయలు పాత బకాయిలతో కలిపి 84 లక్షల మంది రైతులకి ఈరోజు ఈ పథకం ద్వారా ఈ 57 నెలల్లో మేలు చేయడం జరిగింది. సో ఈ మొత్తం ఇంతవరకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1,85,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఈ 57 నెలల్లో జమ చేశాం. అందుకనే ఆ సందర్భంగానే ఈ బుక్ని కూడా ఈరోజు ఈ పుస్తకాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇన్నాళ్ళు ఈ వ్యవసాయ అనుబంధ రంగాలకి వెన్నుముక్కగా మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూ ప్రతి సందర్భంలోని రైతుకి ఎప్పుడు కష్టం వచ్చినా సరే వెంటనే వాళ్ళని ఆదుకోవాలని దిశానిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మా అందరికీ కూడా.